హీరోగా కూడా ఫస్ట్ మీరు హీరోగా తెరంగేట్రం చేసినప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి మీకు. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అందులో ఏదైనా ఒక అనుభవం బెన్నీకి ఇలా జరుగుతుంది ఇలా ఉంటుంది అని చెప్పాలంటే ఏం చెప్తారు? పెద్దరిక సినిమా చూడ, పెద్దరిక నాకు బెస్ట్ కమెడియన్ వచ్చింది. స్నేహితుడు సినిమా కూడా నాకు బెస్ట్ కమెడియన్ నంది అవార్డు వచ్చింది. కాబట్టి ఆ సినిమాలు చూడు, ఆ సినిమాలు చూస్తే ఏం చేయాలని కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. దాంట్లో కామెడీ ఎక్కువ ఉంటుంది. నువ్వు కూడా కామెడీ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. దానిలో కామిక్ టైమింగ్ ఉంటుంది పెద్దరికంలో. ఎస్, మరి అవార్డ్స్ సాధించిన సినిమా అంటే అఫ్ కోర్స్ ఎంతో బాగుంది. నంది అవార్డు వచ్చినట్టు. అదే నంది అవార్డు వచ్చింది. సో అలాంటి సినిమాలు చూస్తూ ఉండమని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమన్నా సినిమాలకు వెళ్తూ ఉంటారు నాన్నగారిని తీసుకొని? ఇప్పుడు డాడీ సినిమాకి వచ్చి నాకు తెలిసి ఒక 10 ఏళ్ళ పైన. ఓ, మరి కొత్త సినిమాలు ఏమైనా ఇంట్లో చూపించడం వల్ల? ఇంట్లో చూపిస్తూ ఉంటాను. ఇంట్లో చూపిస్తుంటారు. సో మీకు నచ్చిన ది బెస్ట్ మూవీ ఏంటి సుధాకర్ గారిది, నాన్నగారిది? నాకు ఖుషి ఇష్టం. మరి ఖుషి అంటే ఇష్టం అంట బెన్నీ గారికి. ఖుషిలో ఏదైనా డైలాగ్ కానీ, అందులో ఏమైనా మీకు షూట్ జరుగుతున్నప్పుడు ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్స్ కానీ గుర్తు ఉండే ఉంటాయి కాబట్టి అది ఒకసారి షేర్ చేసుకోవాలి. మరి ఖుషి సినిమాకు తమిళ డైరెక్టర్ ఇచ్చేసారు, వర్క్ చేశారు. ఆ పిక్చర్ చేస్తున్నప్పుడు సుధాకర్ గారు మీ టెంట్లో చెప్పండి డైలాగ్ అనేవాడు. డైరెక్టర్ సూర్య సినిమాకి చెప్తుంటే ఆ డైలాగ్ చెప్తుంటే ఆనందపడేవాడు. తమిళ ఎలాగే చెప్తాను, తమిళ డబ్బింగ్ అప్పుడు చేస్తున్నాను అలాగే చెప్తుంటే మీరు తమిళ ఎలా యాక్ట్ చేస్తారో అలాగే యాక్ట్ చేయాలి దీన్ని కూడా అని చెప్పేవారు అన్నమాట. సూర్య అని బాగా ఎంకరేజ్ చేశారు. తర్వాత నేను ఎమిడి 3 తమిళ కూడా యాక్ట్ చేశాను. అది అయిపోయింది. ఆ సినిమా చూసాను, ఆ సినిమా అలాగే చేయాలని వాళ్ళు. సో పవన్ కళ్యాణ్ గారితో మరి సుస్వాగతం యాక్ట్ చేశాను. ది బెస్ట్ మూవీ 2-3 సినిమాలు ఉన్నాయి. గోకులం 2-3 సార్లు యాక్ట్ చేశాను. ఖుషి ఉండింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉండేవారు అప్పుడు? ఇప్పుడేమో మంచిగా డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన. పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటూ ఉండేవాడు. చెప్తాను, నా వైఫ్ కూడా వదిన చాలా చక్కగా మాట్లాడుతుండేవాడు. పవన్ కళ్యాణ్కి నేను అంటే చాలా ఇష్టం. చిరంజీవి లాగా నాకు పవన్ కళ్యాణ్ కూడా అంతే. అంతేనా? ఒకటి నాకు. మరి డిప్యూటీ సీఎం అయ్యారు ఇప్పుడు, విష్ చేయరా? చాలా ఖుషిగా కంగ్రాచులేషన్ కూడా చెప్పాను, ఫోన్ చేసి చెప్పారా ఆల్రెడీ? ఆనందపడ్డాడు.